హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్‌ని మీరు ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర మిత్రులకి షేర్ చేయండి. మనం లాస్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దామండి. విష్ణు కుండీల గురించి మాట్లాడుకున్నాం. మనం ఇప్పుడు విష్ణు కుండీలు ఎవరు, ఏ రాజు విష్ణు కుండీలు, వారి యొక్క పరిపాలన విధానం ఏ విధంగా ఉందనేది చూద్దాం. ఈ విష్ణు కుండీలలో మనం చెప్పుకుందాం, విష్ణు కుండీనుల వంశస్థాపకుడు ఇంద్రవర్మ. ఈయననే మహారాజేంద్రవర్మ అని కూడా అంటారని చెప్పుకున్నాం. ఈ ఇంద్రవర్మ విష్ణు కుండీనుల వంశ స్థాపకుడు. ఇంద్రవర్మ ఎవరు? విష్ణు కుండీనుల వంశస్థాపకుడు. ఈయన క్రీస్తు శకం 358 నుంచి 370 వరకు పరిపాలన చేయడం అనేది జరిగింది. ఇతను ఇంద్రవర్మ వాకాటకులకు సామంతుడిగా ఉండేవాడు. మనం లాస్ట్లో కూడా మాట్లాడుకున్నాం, విష్ణు కుండీనులు వాకాటకులకు సామంతులు అని. ఈ వాకాటకులకు సామంతులుగా ఉన్నటువంటి విష్ణు కుండీనుల రాజు ఎవరంటే ఇంద్రవర్మ. ఈయననే మరొక పేరులో ఏమని పిలుస్తారు అనుకుంటున్నాం? మహారాజేంద్రవర్మ అని కూడా అంటారు. ఈయనని మరొక విధంగా ఏమంటారు? మహారాజేంద్రవర్మ. మహారాజేంద్రవర్మ అని కూడా పిలుస్తారు. ఈ ఇంద్రవర్మనే మహారాజేంద్రవర్మ అని కూడా పిలుస్తారు. ఈయన వాకాటకులకు సామంతుడు. ఇతను ఇంద్రపాల నగరాన్ని మనం చెప్పుకున్నాం. ఇంద్రపాల నగరం పూర్వపు నల్గొండ జిల్లా, ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం దగ్గర ఉంటుంది. ఈ ఇంద్రపాల నగరాన్ని రాజధానిగా తీసుకొని పరిపాలన ప్రారంభించింది ఎవరంటే ఇంద్రవర్మ. ఇతనికి ఉన్నటువంటి బిరుదు మహారాజు లేదా మహారాజా అనే బిరుదు కలిగిన వ్యక్తి విష్ణు కుండీనులలో ఎవరంటే ఇంద్రవర్మ. ఇతను వాకాటకులు సామంతంగా పనిచేశాడు. ఇంద్రపాల నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేయడం అనేది జరిగింది. ఇతనుని మహారాజేంద్రవర్మ అని కూడా పిలుస్తారు. ఇతను ఒక శాసనాన్ని జారీ చేశాడు. మనం చెప్పుకున్నాం, శాసనాలు చెప్పేటప్పుడు కూడా రామతీర్థ శాసనాన్ని జారీ చేసినటువంటి వ్యక్తి ఇంద్రవర్మ. ఈ రామతీర్థ శాసనం విశాఖపట్నం పరివాహ ప్రాంతంలో ఉందని కూడా చెప్పుకున్నాం. ఈ రామతీర్థ శాసనాన్ని ఎవరు జారీ చేశారు? ఇంద్రవర్మ జారీ చేయడం అనేది జరిగింది. ఈ ఇంద్రవర్మ జారీ చేసినటువంటి రామతీర్థ శాసనం ప్రకారంగా ఈయనని ప్రియపుత్ర అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ప్రియపుత్ర అని. రామతీర్థ శాసనం ప్రకారంగా ఇంద్రవర్మని ఏమని పిలుస్తారు అంటే ప్రియపుత్ర అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ప్రియపుత్ర అని పిలవడం జరుగుతుంది ఇంద్రవర్మని. దేని ప్రకారంగా? ఇతను జారీ చేసినటువంటి రామతీర్థ శాసనం ప్రకారంగా ప్రియపుత్ర అని పిలుస్తారు ఇంద్రవర్మని. ఇక ఇంద్రపాల నగర శాసనాన్ని, ఈ ఇంద్రపాల నగర శాసనం ప్రకారంగా, ఈ ఇంద్రపాల నగర శాసనం లేదా తుమ్మలగూడెం శాసనం అని కూడా అంటాం. ఈ తుమ్మలగూడెం శాసనం అన్నా ఇంద్రపాల నగర శాసనం అన్నా ఒకటే. ఈ శాసనం ప్రకారంగా విష్ణు కుండీనులలో మొదటివాడు ఇంద్రవర్మ అని మనకు తెలుస్తుంది. ఓకే, ఇతను వేయించిన శాసనమేమో రామతీర్థ శాసనం, కానీ విష్ణు కుండీలలో మొదటివాడు అని చెప్పే శాసనం ఏంటంటే ఇంద్రపాల నగర శాసనం. మనం చెప్పుకున్నాం, మొదటి గోవిందవర్మ గారు ఈ ఇంద్రపాల నగర శాసనం లేదా తుమ్మలగూడెం శాసనం వేయించాడని మనం లాస్ట్ శాసనాలు చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. ఇది ఏ శాసనం? రాగి శాసనం అని కూడా మనం అప్పుడు చెప్పుకున్నాం. ఇక ఇంద్రవర్మ తర్వాత మొదటి మాధవవర్మ. రెండవ వ్యక్తి ఎవరు? మొదటి మాధవవర్మ. మనకు క్లియర్, ఎక్కువ కన్ఫ్యూజ్ కాకూడదు ఇంద్రవర్మ గురించి. ఈయన విష్ణు కుండీలలో మొదటివాడు. ఇది ఇంద్రపాల నగర శాసనం ప్రకారంగా తెలియజేస్తుంది. ఈయన వేయించినటువంటి శాసనం రామతీర్థ శాసనం. దీని ప్రకారంగా ఈయనని ప్రియపుత్ర అంటారు. ఇతను ఇంద్రపాల నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేశాడు. వాకాటకులకు సామంతుడిగా ఉన్నాడు. ఇతను మహారాజా లేదా మహారాజు అనే బిరుదు కలిగి ఉన్నాడు. ఈ ఇంద్రవర్మని మహారాజేంద్రవర్మ అని కూడా పిలుస్తారు. ఇతను క్రీస్తు శకం
358 నుంచి 370 వరకు పరిపాలన చేయడం అనేది జరిగింది. తదుపరి చక్రవర్తి ఎవరంటే మొదటి మాధవవర్మ. ఎవరు? మొదటి మాధవవర్మ. ఈ మొదటి మాధవవర్మ స్వతంత్ర రాజ్య స్థాపకుడు. ఇతడు రాజ్యస్థాపన చేసినప్పటికీ వాకాటకులకి సామంతులుగా ఉన్నాడు. ఎవరికి సామంతులుగా ఉన్నాడు? ఈ వాకాట రాజులకి సామంతులుగా ఉండి పాలన చేసింది ఎవరంటే ఇంద్రవర్మ. అలా కాకుండా వాకాటకుల నుంచి స్వతంత్రాన్ని పొంది స్వతంత్ర రాజ్య స్థాపకుడు అని ఎవరినంటామంటే మొదటి మాధవవర్మని చెప్తాము. ఇతను కీసరని రాజధానిగా చేసుకొని పరిపాలన చేశాడు. ప్రారంభంలో తన రాజధాని తండ్రి రాజధాని అయినటువంటి ఇంద్రపాల నగరాన్ని రాజధానిగా ఉంచుండు. తదుపరి కీసర ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేసిన వ్యక్తి ఎవరంటే మొదటి మాధవవర్మ. ఇతను కాలంలో ఈ ఋషిక మండలం పూర్తిగా రాజ్య విస్తరణ చేయడం అనేది జరిగింది. ఇతను రాజ్య విస్తరణ ఋషిక మండలం అంతా కూడా జరిగింది. ఈ ఋషిక మండలం అంటే ఆనాటి కాలంలో విష్ణు కుండీల కాలంలో ఋషిక మండలం అంటే ఏంటంటే ఉమ్మడి నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, ఖమ్మం జిల్లా, దీంతో పాటు రంగారెడ్డి జిల్లా ఈ ప్రాంతాన్ని కలుపుకొని ఋషిక మండలం అంటారు. ఈ మొదటి మాధవవర్మ పాలన కాలం ఈ ఋషిక మండలం వరకు తన రాజ్య విస్తరణ జరగడం అనేది జరిగింది. అంటే ఈ మొదటి మాధవవర్మ కాలంలో విష్ణు కుండీనుల రాజ్య విస్తరణ ఎక్కడి వరకు ఉందంటే ఋషిక మండల ప్రాంతం వరకు ఉంది. ఈ ఋషిక మండలం అనగా ఏంటంటే మహబూబ్ నగర్ జిల్లా, నల్లగొండ జిల్లా, ఖమ్మం జిల్లా, రంగారెడ్డి జిల్లా ఉమ్మడి ప్రాంతాలు. ఈ ప్రాంతాన్ని ఋషిక మండలం అంటాము. కొత్త జిల్లాలు కాదండి, పాత జిల్లాల ప్రకారంగా నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం ఈ ప్రాంతాన్ని ఋషిక మండలం అనేవారు. మొదటి మాధవవర్మ కాలంలో ఋషిక మండలం పూర్తిగా వీరి ఆధ్వర్యంలో ఉండేది. ఇది వాకాటకుల యొక్క సామంతులుగా పనిచేసింది ఇంద్రవర్మ. అయితే ఈ మొదటి మాధవవర్మ వాకాటకుల యొక్క రాకుమార్తెని వివాహమాడి వాకాటకులతో వైవాహిక సంబంధాలు ఏర్పరచుకున్నాడు మొదటి మాధవవర్మ. వాకాటకుల రాకుమార్తెని వివాహం చేసుకొని వాకాటకులతోటి వైవాహిక సంబంధాలు ఏర్పాటు చేసుకుంది ఎవరంటే మొదటి మాధవవర్మ. వాకాటకులకు సామంతునిగా పనిచేసిన ఎవరు? ఇంద్రవర్మ. స్వతంత్ర రాజస్థాపకుడు ఎవరు? మొదటి మాధవవర్మ. వంశస్థాపకుడు లేదా మూల పురుషుడు లేదా మొదటి వారెవరు? ఇంద్రవర్మ. అయితే మొదటి మాధవవర్మ యొక్క ప్రత్యేకత ఏంటంటే గుహాలయాలని, అంటే గుహాలలో దేవాలయాలని నిర్మాణం అనేది ప్రారంభించింది ఎవరంటే మొదటి మాధవవర్మ. ఈ గుహాలయాలు ఏర్పాటు చేసినటువంటి తొలి రాజు మొదటి మాధవవర్మ. ఈయన ఏర్పాటు చేసిన గుహాలయాలు ఏంటంటే ఉండవల్లి గుహాలయము, భైరవకోన గుహాలయము, మొఘల్ రాజపురం ఈ ప్రాంతాలలో గుహాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది మొదటి మాధవవర్మ. ఈ మొదటి మాధవవర్మ గురించి ఇవి క్లియర్గా మనకు గుర్తుండాలి. ఒకటి ఉండవల్లి, భైరవకోన, మొఘల్ రాజపురం ఈ మూడు గుహాలయాలు ఏర్పాటు చేసింది ఎవరంటే మొదటి మాధవవర్మ. ఉండవల్లి గుహాలయం, భైరవకోన గుహాలయం, మొఘల్ రాజపురం గుహాలయం ఈ మూడింటిని ఎవరు ఏర్పాటు చేశారు? విష్ణు కుండీల రాజు అయినటువంటి స్వతంత్ర పాలకుడైనటువంటి మొదటి మాధవవర్మ ఏర్పాటు చేశాడు ఈ గుహాలయాలని. స్వతంత్ర రాజ్య స్థాపకుడు ఎవరు? మొదటి మాధవవర్మ. ఓకే, మొదటి మాధవవర్మ ఏ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకున్నాడు? కీసర ప్రాంతాన్ని తన రాజధానిగా చేసుకొని పాలన చేశాడు. ఇతని రాజ్య విస్తరణ ఎంతవరకు ఉండేది? ఋషిక మండలం వరకు ఇతని రాజ్య విస్తరణ. ఋషిక మండలంలో ఉన్న ప్రాంతాలు పూర్వం నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, ఖమ్మం జిల్లా, రంగారెడ్డి జిల్లా ఈ ప్రాంతాలని ఋషిక మండలం అంటాము. మొదటి మాధవవర్మ తర్వాత మొదటి గోవిందవర్మ. ఈ మొదటి గోవిందవర్మ మొదటి మాధవవర్మ యొక్క కుమారుడు. ఈ మొదటి మాధవవర్మ కుమారుడైనటువంటి మొదటి గోవిందవర్మ తొలి విష్ణు కుండీలలో గొప్పవాడు. అంటే విష్ణు కుండీ రాజులందరిలో
తొలి వారిలో గొప్పవాడు ఎవరంటే మొదటి గోవిందవర్మ. ఇతను తొలి రాజుల్లో గొప్పవాడు. ఇతను ఇంద్రపాల నగర శాసనంని జారీ చేశాడు. మనం శాసనాలు చెప్పేటప్పుడు కూడా చెప్పుకున్నాం. ఇంద్రపాల నగర శాసనం లేదా తుమ్మలగూడెం శాసనాన్ని జారీ చేయడం జరిగింది. ఇది రాగి శాసనం అని కూడా చెప్పుకున్నాం మనం. తుమ్మలగూడెం రాగి శాసనం లేదా ఇంద్రపాల నగర శాసనం రాగి శాసనాన్ని జారీ చేసింది ఎవరంటే మొదటి గోవిందవర్మ. మనం ఇలా కూడా చెప్పుకున్నాం. మొదటిసారిగా ఈ శాసనం ప్రకారంగానే ఇంద్రవర్మని ప్రియపుత్ర అంటారని కూడా చెప్పుకున్నాం. ఇక ఇతను అత్యంత గొప్పవాడు తొలి రాజుల్లో అన్నాం. ఎట్లా అంటే ఈయన గొప్ప రాజనీతజ్ఞుడు, పరాక్రమవంతుడు మరియు రాజనీతజ్ఞుడు. ఎవరు? మొదటి గోవిందవర్మ. అందుకే ఈయనని విష్ణుకుండిల్లో తొలి వారిలో గొప్పవాడిగా చెప్పుకుంటారు. ఈయన కృష్ణా గోదావరి నది ప్రాంతాల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని జయించి తన రాజ్యాన్ని విస్తరించడం అనేది జరిగింది. మనం ఇతని యొక్క తండ్రి అయినటువంటి మొదటి మాధవవర్మ ఎక్కడి వరకు అనుకున్నాం? ఓన్లీ ఋషికమండల ప్రాంతాన్ని మాత్రమే పరిపాలించాడు. కానీ ఇతని కాలం వచ్చే వరకే దాంతో పాటు ఋషికమండల ప్రాంతంతో పాటు కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని కూడా జయించి తన రాజ్యాన్ని విస్తరించడం అనేది జరిగింది. దీంతో పాటు గుండ్లకంబ నది, ఈ గుండ్లకంబ నది తీరాన ఉన్నటువంటి పల్లవులని ఓడించి ఆ ప్రాంతాన్ని తన రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. పల్లవులని ఎక్కడ ఓడించాడు ఇతను? గుండ్లకమ్మ నది తీరాన ఓడించడం అనేది జరిగింది. ఎవరు? మొదటి గోవిందవర్మ. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? రాజ్యాన్ని క్రమంగా విస్తరిస్తున్నాడు. దీంతో పాటు ఇక్కడ అత్యంత గొప్పది ఏంటంటే విష్ణుకుండీలందరూ కూడా వైదిక మతాన్ని స్వీకరించారు. వైదిక మతాన్ని అభివృద్ధికి కృషి చేశారు. వైదిక మతం విరాజిల్లింది. కానీ మొదటి గోవిందవర్మ కాలంలో మాత్రం ఈ రాజు ఒక్కరు బౌద్ధ మతాన్ని స్వీకరించడం అనేది జరిగింది. అడగొచ్చు మనని బిట్టు, విష్ణుకుండీలలో బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి రాజు ఎవరు? మొదటి గోవిందవర్మ. మొదటి గోవిందవర్మ ఏ మతాన్ని స్వీకరించాడు? బౌద్ధ మతాన్ని స్వీకరించడం అనేది జరిగింది. తన భార్య ప్రోద్బలంతో ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు. ఇతను కూడా ప్రారంభంలో వైదిక మతం, తదుపరి తన భార్య ప్రోద్బలంతో బౌద్ధ మతాన్ని స్వీకరించడం అనేది జరిగింది. తన భార్య అయినటువంటి పరమ భట్టారిక ఎవరి భార్య? మొదటి గోవిందవర్మ. ఈ మొదటి గోవిందవర్మ భార్య అయినటువంటి పరమ భట్టారిక ఇంద్రపాల నగరంలో చెప్పుకున్నాగా, ఇంద్రవర్మ తన రాజధానిగా చేసుకొని పరిపాలించిన ప్రాంతం ఇంద్రపాల నగరం రాజధాని అని చెప్పుకున్నాం. ఈ ఇంద్రపాల నగరంలో మొదటి పరమ భట్టారిక ఇంద్రపాల నగరంలో ఏం చేసిందంటే బౌద్ధ మతస్థుల కోసం మహావిహారాన్ని నిర్మించడం అనేది జరిగింది. మళ్ళొక్కసారండి, మొదటి గోవిందవర్మ ప్రారంభంలో వైదిక మతస్థుడే, కానీ తన భార్య ప్రోద్బలంతో బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. తన భార్య అయినటువంటి పరమ భట్టారిక ఇంద్రపాల నగరంలో బౌద్ధ మతస్థుల కోసం ఒక మహావిహారాన్ని నిర్మించింది. ఓకే, క్లియర్? ఈమె నిర్మించినటువంటి ఈ మహావిహారానికి దాని నిర్మాణానికి గాను దాని అభివృద్ధి కోసం ఖర్చు అవుతుంది కదా. దానికోసం ఏం చేసింది మొదటి గోవిందవర్మ అంటే పెన్కపార అనేటటువంటి గ్రామాన్ని మరియు ఎన్మందుల అనేటటువంటి ఈ రెండు గ్రామాలను కూడా దానంగా ఇవ్వడం అనేది జరిగింది. దేనికి? పరమ భట్టారిక నిర్మించినటువంటి బౌద్ధ మతస్థుల కోసం ఇంద్రపాల నగరంలో ఈమె నిర్మించినటువంటి మహావిహారానికి దానంగా ఇవ్వడం జరిగింది. ఈ మొదటి గోవిందవర్మ పెన్కపార మరియు ఎన్మందుల అనేటటువంటి గ్రామాలని గుర్తుపెట్టుకోవాలి. మొదటి గోవిందవర్మ విష్ణుకుండీలందరిలో బౌద్ధ మతాన్ని స్వీకరించిన ఏకైక రాజు. ఇతను తన భార్య పరమ భట్టారిక గారు ఇంద్రపాల నగరంలో నిర్మించినటువంటి మహావిహారానికి ఇతను రెండు గ్రామాలని దానంగా ఇచ్చినాడు. ఒకటి పెన్కపార,
మరొకటి ఎన్మందుల. ఈ 2 గ్రామాలని ఈ మహావిహారం కోసం దానంగా ఇవ్వడం జరిగింది మొదటి గోవిందవర్మ. ఇతను పెన్కపార మరియు ఎన్మందులు అనే 2 గ్రామాలను కూడా దానం చేశాడు. దీంతో పాటు ఇతను మూసీ నది ఒడ్డున గోవింద విహారాన్ని కూడా నిర్మించడం అనేది జరిగింది. ఎవరు నిర్మించారు? మొదటి గోవిందవర్మ. ఈ గోవింద విహారాన్ని ఎక్కడ నిర్మించాడు? మూసీ నది ఒడ్డున నిర్మించడం అనేది జరిగింది. ఇది మనకు ఎట్లా తెలుస్తుందంటే చైతన్యపురి శాసనం ద్వారా ఇది మనకు తెలవడం అనేది జరుగుతుంది. ఎలా తెలుస్తుంది? చైతన్యపురి ఈ చైతన్యపురి శాసనం ద్వారా మనకు ఇతను మూసీ నది ఒడ్డున గోవింద విహారాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ చైతన్యపురి శాసనం ఏ శాసనం? ప్రాకృత శాసనం. ఏ భాషలో ఉంది ఇది? ప్రాకృత శాసనం. దీంతో పాటు మనము విష్ణుకుండీల యొక్క రాజ్యలాంఛనము చిహ్నము సింహం అని చెప్పుకున్నాం. ఈ సింహం కూడా ఎలాంటిది? పంజా ఎత్తినటువంటి సింహం. ఈ పంజా ఎత్తినటువంటి సింహం వీరి రాజలాంఛనంగా మనము చెప్పుకున్నాం. ఇది గోవిందవర్మ కాలం నుంచే ఈ రాజలాంఛనంగా సింహాన్ని స్వీకరించడం అనేది జరిగింది. ఇది క్లియర్, గుర్తుండాలి మనకు. ఈ మొదటి గోవిందవర్మ కాలం నుంచే వీరి యొక్క రాజలాంఛనమైనటువంటి సింహాన్ని అధికారికంగా స్వీకరించారు. దీన్నే పంజా ఎత్తిన సింహం అని చెప్పాలి. పంజా ఎత్తిన సింహం వీరి యొక్క రాజలాంఛనం. ఓకే, ఇతను గోవింద విహారాన్ని నిర్మించినట్టుగా మనకు దేని ద్వారా తెలుస్తుంది? చైతన్యపురి శాసనం ద్వారా తెలుస్తుంది. ఈ చైతన్యపురి శాసనం ప్రాకృత శాసనము. ఓకే, మూసీ నది ఒడ్డున ఇతను గోవింద విహారాన్ని నిర్మించాడు. ఇతను వేయించినటువంటి ఇంద్రపాల నగర శాసనం సంస్కృత శాసనం. ఈ చైతన్యపురి శాసనం ఏంది? ప్రాకృత శాసనం. తెలంగాణ ప్రాంతంలో మనకు లభించినటువంటి తొలి సంస్కృత శాసనం ఏంటంటే ఇంద్రపాల నగర శాసనం అని ఆన్సర్ చేయాలి. ఓకే, తెలంగాణ ప్రాంతంలో మళ్ళొకసారి నండి క్లియర్గా, తెలంగాణ ప్రాంతంలో లభించినటువంటి తొలి సంస్కృత శాసనం అనగా ఇంద్రపాల నగర శాసనం. ఎవరు వేయించారు? మొదటి గోవిందవర్మ గారు వేయించారు. ఇతనేంది? తొలి విష్ణుకుండీలలో గొప్పవాడు. రెండవ మాధవర్మ. విష్ణుకుండీలందరిలో అత్యంత గొప్పవాడు, గొప్ప రాజు ఎవరు అంటే రెండవ మాధవర్మ. ఇతను న్యాయపరమైనటువంటి పరిపాలన ప్రజలకు అందించడంలో అత్యంత గొప్పవాడు రెండవ మాధవర్మ. ఇతను తన రాజధానిని ఇంద్రపాల నగరం నుంచి దెందులూరుకు మార్చుకోవడం అనేది జరిగింది. ఈ దెందులూరు ఎక్కడ? గుంటూరు జిల్లా పరివాహ ప్రాంతంలో ఉంటుంది. ఇతను తన రాజధానిని ఇంద్రపాల నగరం నుంచి ఎక్కడికి మార్చుకున్నాడు? దెందులూరుకు మార్చుకోవడం అనేది జరిగింది. దీంతో పాటు ఇతను వైదిక మతాన్ని విపరీతంగా, ఇతని కాలంలో వైదిక మతం అభివృద్ధి చెందడం అనేది కూడా జరిగింది. ఈ వైదిక మతపరంగా రెండవ మాధవర్మ కాలాన్ని స్వర్ణయుగం అంటాము. ఇతని కాలాన్ని ఏమంటాం? స్వర్ణయుగం. దేని పరంగా? వైదిక మత పరంగా. అంటే వైదిక మతాన్ని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఈ ఉయాన్ సాంగ్, పాయ్యాన్ మొదలైన విదేశీ యాత్రికులు ఏమంటారంటే ఇతని కాలంలో బౌద్ధ మతం కనుమరుగైందని కూడా చెప్తారు. బౌద్ధ మతం కనుమరుగైపోయింది. ఎవరి కాలంలో? రెండవ మాధవర్మ కాలంలో బౌద్ధ మతం కనుమరుగైందని చరిత్రకారులు, ఈ విదేశీ యాత్రికులు చెప్పడం అనేది జరిగింది. అంటే ఇతను వైదిక మతాన్ని విపరీతంగా అభివృద్ధి చేశాడు. క్రమంగా బౌద్ధ మతం కనుమరుగైంది. అందుకే ఇతని కాలాన్ని, వైదిక మతాన్ని ఏమంటారు? స్వర్ణయుగంగా చెప్తారు. ఇక ముఖ్యంగా ఇతని గురించి విజయవాడలోని ఉన్నటువంటి దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం, విజయవాడలో ఉన్నటువంటి దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం గోడలపై, ఈ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయ గోడల మీద ఇతనికి సంబంధించినటువంటి చరిత్రని చెక్కించడం అనేది లేదా రాయించడం అనేది జరిగింది.
రెండవ మాధవవర్మ యొక్క చరిత్రను ఏ దేవాలయ గోడలపై ఉన్నది అని మనకు క్వశ్చన్ అడుగుతాడు. ఏం చెప్పాలి? విజయవాడలో ఉన్నటువంటి దుర్గా మల్లికార్జున స్వామి లేదా మల్లికార్జున స్వామి యొక్క దేవాలయ గోడలపై రెండవ మాధవవర్మకు సంబంధించినటువంటి చరిత్రని రాయించడం లేదా చెక్కించడం జరిగింది. ఇది మనకు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటు మన దగ్గర ఉన్నటువంటి కీసర ప్రాంతంలో జరిపినటువంటి తవ్వకాలలో లభించినటువంటి నాణాలు ఇతనికి సంబంధించిన నాణాలుగా చరిత్రకారులు గుర్తించడం అనేది జరిగింది. ఏ ప్రాంతంలో? కీసర. ఈ కీసర గుట్ట వద్ద వివి కృష్ణశాస్త్రి ఆధ్వర్యంలో తవ్వకాలు జరిగినాయని మనం లాస్ట్ క్లాసులో చెప్పుకున్నాం. అప్పుడు బయలుపడినటువంటి నాణాలు ఎవరికి సంబంధించినవి? రెండవ మాధవవర్మ గారికి సంబంధించినవి. అంటే ఇతని చరిత్రను తెలుసుకోవడానికి ఈ విజయవాడలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి దేవాలయ గోడలపై రాసిన చరిత్ర మరియు కీసర గుట్టలో జరిపిన తవ్వకాల్లో బయలుపడిన ఇతనికి సంబంధించిన నాణాలను బట్టి ఇతని చరిత్ర మనకు తెలుస్తుంది. దాంతోపాటు దేశంలోనే మనం చెప్పుకున్నాం, దేశంలోనే నరమేధ యాగాన్ని చేసినటువంటి తొలి రాజవంశం అంటే విష్ణుకుండినులు తొలి రాజు అన్నప్పుడు రెండవ మాధవవర్మని చెప్పాలి. ఎవరిని? రెండవ మాధవవర్మని. పినారక భట్టు అనేటటువంటి ఒక బ్రాహ్మణ్ణి నరమేధ యాగానికి బలి ఇవ్వడం అనేది జరిగింది. నరమేధ యాగాన్ని చేసిన తొలి రాజు రెండవ మాధవవర్మ. ఎవరా బలైనటువంటిది? పినారక భట్టు. పినారక భట్టు అనే ఒక బ్రాహ్మణుడు. ఇక ఇతను శాలంకాయులని పల్లవులని వీరిద్దరిని కూడా ఓడించడం అనేది జరిగింది. ఈయన కూడా గుండ్లకమ్మ నది ఒడ్డు తీరాలనే ఈయనని ఓడించాడు. ఎక్కడ? గుండ్లకమ్మ నది. గుండ్లకమ్మ నది ఒడ్డున, గుండ్లకమ్మ నది ఒడ్డుననే ఈయన శాలంకాయులను మరియు పల్లవులను కూడా ఓడించడం అనేది జరిగింది. ఇతను 11 అశ్వమేధ యాగాలు చేశాడు. దక్షిణ భారతదేశంలోనే అత్యధికంగా అశ్వమేధ యాగాలను చేసినటువంటి రాజు ఎవరన్నా కూడా రెండవ మాధవవర్మనే చెప్పాలి. చూడండి ఈయన యొక్క ప్రత్యేకతలు. దక్షిణ భారతదేశంలోనే అత్యధిక అశ్వమేధ యాగాలు చేసినటువంటి వ్యక్తి, 11 అశ్వమేధ యాగాలు రెండవ మాధవవర్మ. అలాగే వైదిక మతానికి స్వర్ణయుగంగా ఎవరి పాలనలో ఉందంటే రెండవ మాధవవర్మ పాలన కాలంలో. విష్ణుకుండీలందరిలో గొప్ప చక్రవర్తి ఎవరంటే రెండవ మాధవవర్మగా చెప్పాలి. అలాగే నరమేధ యాగాన్ని భారతదేశంలోనే నరమేధ యాగాన్ని చేసిన తొలిరాజు అన్నా కూడా రెండవ మాధవవర్మ పేరుని చెప్పాలి. ఈ నరమేధ యాగంలో బలైనటువంటి వ్యక్తి ఎవరంటే పినారక భట్టు అనేటటువంటి బ్రాహ్మణుడు. ఇతని గురించి వివరిస్తుంది ఎక్కడ అంటే విజయవాడలోని దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయ గోడలపై ఉంది. అలాగనే కీసర గుట్టలో లభించినటువంటి నాణాలు. ఇతను తన రాజధానిని ఇంద్రపాల నగరం నుండి దెందులూరికి మార్చుకోవడం అనేది జరిగింది. ఇతని కాలంలో ఉత్తరాన నర్మదా నది, ఉత్తరాన ఏ ప్రాంతం? నర్మదా నది తీరం నుంచి, నర్మదా నది నుంచి దక్షిణాన పులికాటు వరకు తన రాజ్య విస్తరణ జరగడం అనేది జరిగింది. అలాగనే తూర్పున బంగాళాఖాతం ప్రాంతం నుంచి ఇక్కడ పశ్చిమానికి వచ్చే వరకే పశ్చిమాన అరేబియా సముద్రం వరకు తన రాజ్య విస్తరణ గావించడం అనేది జరిగింది. చూడండి, నర్మదా నది ప్రాంతం నుంచి బంగాళాఖాతం, ఇక్కడ పులికాటు నుంచి అరేబియా సముద్రం, ఇంత తన రాజ్య విస్తరణ అనేది చేసి పరిపాలన చేశాడు రెండవ మాధవవర్మ. తన రాజ్యము ప్రారంభంలో కొంత ప్రాంతము, అలాగనే మొదటి మాధవవర్మ ఓన్లీ ఋషికొండ మండలం అని చెప్పుకున్నాం. ఈ ఋషిక మండలం నుంచి క్రమంగా ఇక్కడికి వచ్చే వరకే చూడండి, రెండవ మాధవవర్మ కాలానికి వచ్చే వరకే తూర్పున బంగాళాఖాతం నుంచి పశ్చిమాన అరేబియా సముద్రం వరకు, ఉత్తరాన నర్మదా నది నుంచి దక్షిణాన పులికాటు వరకు తన రాజ్య విస్తరణ చేసుకోవడం అనేది జరిగింది రెండవ మాధవవర్మ. ఇతను విష్ణుకుండీలందరిలోకెల్లా గొప్పవాడు. విష్ణుకుండీలలో గొప్పవాడైన రెండవ మాధవవర్మ యొక్క బిరుదులు ఏంటివి అని మనం చూసినట్లయితే ఇతనికి చెందినటువంటి బిరుదులని ఒకసారి ఏం బిరుదులు ఉన్నాయని చూస్తే త్రికూట మలయాధిపతి. ఇతనికి ఉన్నటువంటి బిరుదులు ఒకటి ఏంటంటే త్రికూట
మలయాధిపతి అనే బిరుదుని పొందాడు రెండవ మాధవవర్మ. దీంతో పాటు జనాశ్రయ, త్రికూట మలయాధిపతి మరియు జనాశ్రయ అనే బిరుదు కూడా పొందడం జరిగింది రెండవ మాధవవర్మ. ఈ జనాశ్రయ బిరుదుని మనకు జనాశ్రయ చందో విచ్చితి అనేటటువంటి గ్రంథంలో ఉంటుంది. ఈ జనాశ్రయ చందో విచ్చితి ఘనస్వామి రాయడం అనేది జరిగింది. ఈ ఘనస్వామి రాసినటువంటి జనాశ్రయ చందో విచ్చితిలో జనాశ్రయ బిరుదు ఇతను కలిగి ఉన్నట్టు తెలుస్తుంది. ఈ జనాశ్రయ చందో విచ్చితి కొద్దిమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారంగా ఇది స్వయంగా రెండవ మాధవవర్మే రాశాడని, మరికొద్ది మంది ఘనస్వామి రెండవ మాధవవర్మ పేరు మీద ఈ జనాశ్రయ చందో విచ్చితి రాయడం అనేది జరిగిందని రకరకాల అభిప్రాయాలు వ్యక్తపరిచారు. కొద్దిమంది ఏమో ఇతనే రాసిందన్నారు, కొద్దిమంది ఏమో రెండవ మాధవవర్మ పేరు మీద ఘనస్వామి రాశాడు జనాశ్రయ చందో విచ్చితి అనే గ్రంథం అని తెలిపారు. దీంతో పాటు బౌద్ధ మత విధ్వంసకర అనే బిరుదు కూడా పొందినాడు. మనం చెప్పుకున్నాం బౌద్ధ మతం పాయ్యాన్, హుయాన్సాంగ్ మొదలైనటువంటి విదేశీ యాత్రికులు రెండవ మాధవవర్మ కాలంలో తెలంగాణ ప్రాంతంలో బౌద్ధ మతం కనుమరుగైందని చెప్పారు. అంటే ఇతను బౌద్ధ మతాన్ని క్లోజ్ చేశాడని మనకు అర్థమవుతుంది. క్రమంగా ఇతను బౌద్ధ మత విధ్వంసకర అనే బిరుదు పొందడం అనేది జరిగింది. ఏ బిరుదు అది? బౌద్ధ మత విధ్వంసకర. దీంతో పాటు త్రివర నగర భువనగత సుందరీ హృదయనందన అనే బిరుదు కూడా పొందాడు. ఏం బిరుదు అండి ఇది? త్రివర నగర భువనగత సుందరీ హృదయనందన. త్రివర నగర భువనగత సుందరీ హృదయనందన అనేటటువంటి బిరుదుని పొందాడు. త్రివర నగర భువనగత సుందరీ హృదయనందన అనే బిరుదును కూడా పొందాడు రెండవ మాధవవర్మ. మళ్ళీ ఒకసారి ఇతని బిరుదు మీద మన క్వశ్చన్ వచ్చింది గతంలో, ఒకసారి చూడండి. త్రికూట మలయాధిపతి, జనాశ్రయ, బౌద్ధ మత విధ్వంసకర, త్రివర నగర భువనగత సుందరీ హృదయనందన అనేటటువంటి ఈ బిరుదులను పొందినటువంటి వ్యక్తి ఎవరంటే రెండవ మాధవవర్మ. దీంతో పాటు అతను నిర్మించినటువంటి నిర్మాణాలు మనం లాస్ట్లో కూడా ఒక వీడియోలో చెప్పుకున్నాము. ఇతను 100 విజయాలను సాధించాడు. ఇతను యుద్ధ విజయాలు సాధించాడు. ఇతను ఒక యుద్ధంలో విజయాన్ని సాధించిన ప్రతిసారి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించేవాడు అని మనం మాట్లాడుకున్నాం. ఇది కీసరగుట్టలో స్థాపించినటువంటి ఆ శివలింగాల బట్టి మనకు తెలుస్తుంది. వీటితో పాటు అనేక ఆలయాలను కూడా నిర్మించడం అనేది జరిగింది రెండవ మాధవవర్మ. వాటిలో కొన్ని ముఖ్యమైనవి చూస్తే నల్గొండ జిల్లాలో నార్కెట్పల్లి మండలంలో గల చెరువుగట్టులో ఏర్పాటు చేసినటువంటి పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ఎవరు నిర్మించారు? రెండవ మాధవవర్మ నిర్మించడం అనేది జరిగింది. ఇక్కడ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది ఇక్కడ నుంచి మనకు బిట్టు గతంలో రావడం అనేది జరిగింది. ఈ చెరువుగట్టులో ఉన్నటువంటి పార్వతీ జడల రామలింగేశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారు? రెండవ మాధవవర్మ నిర్మించడం అనేది జరిగింది. దీంతో పాటు షాద్నగర్లో ఉన్నటువంటి రామలింగేశ్వర ఆలయాన్ని కూడా ఇతనే ఏర్పాటు చేశాడు, కట్టించాడు. ఇక్కడ షాద్నగర్లో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కూడా ఈ రెండవ మాధవవర్మనే కట్టించడం అనేది జరిగింది. దీంతో పాటు ఇంద్రపాల నగరంలో కూడా అనేక ఆలయాలని నిర్మించాడు. వాటిలో ఒకటి అమరేశ్వర ఆలయము మరియు మల్లికార్జున స్వామి ఆలయము, రామేశ్వర ఆలయము. వీటిని కూడా రెండవ మాధవవర్మనే కట్టించాడు. ఎక్కడున్నాయి ఇవి? ఇంద్రపాల నగరంలో. ఇంద్రపాల నగరంలో ఉన్నటువంటి అమరేశ్వర ఆలయము, మల్లికార్జున ఆలయము, రామేశ్వర ఆలయాలను కూడా ఈ రెండవ మాధవవర్మనే కట్టించాడు. మనకు ఎగ్జామ్ పాయింట్ లో రెండవ మాధవవర్మ మీద అతను కట్టించినటువంటి కట్టడాలు కానీ దీంతో పాటు అతని యొక్క బిరుదుల మీద కానీ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఎగ్జామినర్. ఇతను అనేక శివలింగాలను ప్రతిష్ఠించాడు. ఎక్కడ? కీసరగుట్ట మీద. ఈ కీసరగుట్ట వద్ద ఉన్నటువంటి ఆ రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఎవరు నిర్మించారు? రెండవ మాధవవర్మనే కట్టించడం అనేది జరిగింది. ఆ కీసరగుట్ట మీద స్థాపించినటువంటి ప్రతిష్ఠించినటువంటి ప్రతి శివలింగం కూడా ఎవరిదంటే రెండవ మాధవవర్మ చేతనే
ప్రతిష్ఠించబడింది. దేనికి గుర్తుగా? ఇతను యుద్ధంలో సాధించినటువంటి ప్రతి విజయానికి గుర్తుగా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించడం అనేది జరిగింది. ఎవరు? విష్ణుకుండినులలోకెల్లా గొప్ప రాజు అయినటువంటి రెండవ మాధవవర్మ. మళ్ళొకసారి గుర్తుపెట్టుకోవాలి ఈ బిరుదులు మరియు వీరు నిర్మించినటువంటి కట్టడాలు. ఒకటేనండి, రామలింగేశ్వర అని పేరుతో ఆలయం ఉందంటే అది విష్ణుకుండినులది. ఇలా గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. రామలింగేశ్వర స్వామి, రామలింగేశ్వర ఆలయం అంటే కంపల్సరీ ఇక మనకు గుర్తుంచుకోవాల్సిన బిట్ ఏంటంటే కంపల్సరీ ఇది విష్ణుకుండినులది. రామలింగేశ్వర అంటే ఎవరిది? విష్ణుకుండినులది.